ఇది తప్పు అని ప్రశ్నిస్తే చాలు వైసీపీ నేతల భూతులతో రెచ్చిపోతారు. సొంత పార్టీ వారైనా బయట వారైనా వారికి ఒక్కటే. కనీసం మహిళలు అని కూడా కనికరం లేకుండా ఉండదు. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలో వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య నీలమ్మని బ్లూ బ్యాచ్ భయంకరంగా ట్రోల్ చేస్తోంది. అభివృద్ధి ఏదని ప్రశ్నించినందుకు ఆ మహిళ మీద సమాజం సిగ్గుతో తలదించుకునేలా పోస్టులు పెడుతున్నారు. నిజాన్ని ప్రజలకు ఎత్తి చూపించేదే వాళ్ళు టార్చర్ అనుకుంటా ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉండే ఇసుక దోపిడీ కానీ, లిక్కర్ మాఫియా కానీ, క్వారీస్లు కొల్లగొట్టేదని కానీ, నేను వాటి గురించి ఎంతవరకు నేను పట్టించుకోలేదండి. ఎప్పుడు వచ్చి నా పంచాయతీ ల్యాండ్ కబ్జా చేశారో అప్పటి నుంచి నేను కూడా టార్గెట్ చేసుకున్నాను. నేను 4-5 రోజుల నుంచి గీతాంజలి అమ్మాయి గురించి చాలా ట్రోల్ జరుగుతూ ఉంది. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇది ఫేక్ అకౌంటా జెన్యున్ అకౌంటా అనేది. కానీ అమ్మాయి 7th చనిపోతే అజయ్ అనే అబ్బాయి 10th యూట్యూబ్లో ఏదో అమ్మాయి మాట్లాడిన మాటలకి విమర్శించాడు. అంటే సరేమ్మా నువ్వు ఎన్ని తీసుకుంటాడు, 5 ఏళ్ల నుంచి తీసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు కదా, ఏమి 5 రూపీస్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఏమో అన్నాడు. అంతేగాని వ్యతిరేకంగా అసభ్యకరంగా అమ్మాయిని ఏమీ మాట్లాడలే. సరే, నా పంచాయతీ కొంతమంది వన్యకుల క్షత్రియులు భరత్కి చాలా సన్నిహితులు, వాళ్ళు పెట్టలేక మా ఆయనకు భయపడి వేరే వాళ్ళ చేత తాగిచ్చి క్వార్టర్ మందుచ్చి పోస్టులు పెట్టిస్తా ఉండారండి నా పైన. చూడండి, మీకు పక్కలో పెడతాను చూడండి ఏదేది భాష మాట్లాడిండారో. ఒక తల్లి కూడా, వానికన్నా తల్లి కూడా సిగ్గుపడినట్టుగా ఉంటాయి ఆ స్టేట్మెంట్ లో, ఆ పోస్టింగ్స్. ఎవరో సజ్జల అనేవాడు ఏది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జర్ అంట, వాడు చెప్తాడు ఏమి జగనన్న పాలనలో లేడీస్ ని ఎక్కడ అబ్యూస్ చేయలేదు, అబ్యూస్ చేశారా లేదా, నన్ను ఎంత టార్గెట్ చేశారో, ఇంతవరకు మమ్మల్ని ఎంత అవమానం చేశారో ఫ్యామిలీ పరంగా, మేము ఎందుకురా స్వామి వచ్చాము ఇక్కడికి, మేమేమో రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఆయన గారిని పాలన తీసుకొస్తారు వాళ్ళ అబ్బాయి గారి నుంచి మేము వచ్చినామండి. వచ్చిన దానికి మాకేం బహుమతి ఇచ్చినారు, రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చినారండి, అవమానం. లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి నా విషయంలో ఏం జరిగింది, ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యకే ఇలా జరిగిందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. రేపటి నాడు ఇట్లా ఒక క్యాండిడేట్ ని మనం గెలిపించుకుంటే మన ఇంట్లో లేడీస్ బయట తిరిగే పరిస్థితులు ఉంటాయా? మనకి ఒక సరైన పాలకుడు కావాలండి. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా వర్కర్స్ కావచ్చు, యథారాజు తథా ప్రజ అంటారు. ఆ రాజు ఎట్లుంటాడో తన అనుచరులు కూడా అట్లే ఉంటారు. చాలండి, ఇప్పటికి అయింది జరిగింది చాలు. నిజాన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి. నవీన్, శాంతిపురం మండలము మురసపల్లి సర్పంచ్ జగదీష్ భార్య నీలమ్మ పైన వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అసభ్యకరమైనటువంటి పోస్టర్లు పెట్టి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ మహిళ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో కావచ్చు వీడియో వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి జగదీష్ భార్య నీలమ్మ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాల పైన కూడా నిలదీసేటువంటి క్రమంలోనే వీటన్నిటి కూడా ఈ పేటిఎం వైసీపీ బ్యాచ్ కొందరు అందరూ కూడా కలిసి ఆమెను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి ఆమె పైన అసభ్యకరమైనటువంటి పోస్టర్లు పెట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఈ విధంగా రియాక్షన్ అయినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఈ శాంతిపురానికి సంబంధించినటువంటి శాంతిపురం మండల కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి విలువైనటువంటి భూములను కొంతమంది వైసీపీ నాయకులు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమణలో చేసుకున్నారనేటువంటి ఒక అంశం పైన కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ మార్గంలో వెళుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా గ్రామస్తులతో పాటు ఆమె కూడా నిలదీసినటువంటి క్రమము. ఈ నేపథ్యంలోనే దాన్ని టార్గెట్ గా చేసుకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఎవరిపైనైతే టార్గెట్ చేసిందో వారందరూ కూడా ఆమెను టార్గెట్ చేస్తూ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తామని అంతు చూస్తాము అనేటువంటి ఒక ధోరణి నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే వచ్చే ఎన్నికల్లో కూడా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా కుప్పంలో పోటీ చేసి వైసీపీ అరాచకాలన్నింటినీ కూడా ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని వివరించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆమె ఇలాంటి చర్యలను చేపట్టి ఫేస్బుక్ లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించేటువంటి క్రమంలోనే ఈ వైసీపీ పీటీఎం బ్యాచ్ ఈ విధంగా ఆమె పైన అసభ్యకరమైన పోస్టర్లు పెట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఈ విధంగా సెల్ఫీ వీడియోస్ చేసి వీటన్నిటి కూడా మీడియా కావచ్చు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వైరల్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కుప్పం నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే చోటు చేస్తుందని చెప్పాలి. నవీన్. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.